నా కొడుకు నా మనవడికి ఇంకా నీ మనవడు నీ కొడుకు అనేది లేదు అసలు. అసలు నువ్వు మీరందరికీ చాలామంది కాన్సెప్ట్ ఏంటంటే మా బాబు మా అమ్మ కన్నారని కాదు. మీ సన్నాసులు మీరే డిసైడ్ చేసుకున్నారు. నాకు ఈ అమ్మ బాబు కావాలి, ఈ కులం కావాలి, ఈ మతం కావాలి, ఈ కలర్ కావాలి, ఈ ఊరు కావాలని మీరు డిసైడ్ చేసి వచ్చారు దీంట్లో. ఒకటి ఇంకోటి ఏంటంటే మీ బాబు దగ్గర నుంచి మీరు బాకీ పడి ఉన్నారు బాకీ ఉన్నారు కాబట్టి ఆ బాకీ తీసుకుంటానికి వచ్చారు ఆ కుటుంబంలోకి. ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళు కొందరు అంటారు గోదు వాడు ఎవడికి బాకీ లేడు. పిల్లలు లేని వాళ్ళు రెస్పెక్ట్ చేయాలి. అంత నీతిగా ఉన్నారు. వాళ్ళకి ఎవరికి బాకీ లేదనమాట. జీవితంలో వాళ్ళు ఎక్కడ బాకీ పడలేదు. అందుకోసం వాళ్ళు పెట్టారు. వాళ్ళు ఎందుకు పుట్టారు అనవచ్చు నన్ను అడగొచ్చును. వాళ్ళు ఏదో ఉంటుంది, వాళ్ళకి ఒక కార్యక్రమం ఉంటుంది. ఈ భూమి మీద ఏదో చేయాలని వచ్చారు. అంతేగాని వాళ్ళు ఎవరికి బాకీ లేరు. వాళ్ళ పిల్లలు పుట్టపోత కారణం ఏంటంటే వాళ్ళకి ఎవరు బాకీ లేరు అని అది చూడాలి. ఇవన్నీ సోషల్ ఎడ్యుకేషన్ సిస్టంలో పెట్టాలి నాన్న. చిన్న ఎలిమెంటరీ స్కూల్ కాడ నుంచి అసలు బేసిక్స్ టీచ్ చేయాలి. మనిషికి ఉన్నటువంటి క్యారెక్టర్ ఏంటి, మనిషిలో ఉన్నటువంటి ఆత్మ క్యారెక్టర్ ఏంటి. ఆత్మ క్యారెక్టర్ 3 ఉన్నాయి. ఒకటేంటి డివైన్ లవ్, అంటే ఎవర్ లాస్టింగ్ లవ్, అందరిని ప్రేమించు. అసలు ఇవాళ నీకు ఉన్నటువంటి ఎనిమి ఉన్నాడు, రేపు పొద్దున ఫ్రెండ్ అవుతాడు. ఇవాళ ఫ్రెండ్ ఉన్నాడు, రేపు పొద్దున విరోధి అవుతాడు. అది జరుగుతుంది. కాబట్టి నీకు అసలు అనవసరంగా ఈ గొడవ ఎందుకంటే ఎవర్ లాస్టింగ్ లవ్. రెండో క్యారెక్టర్ ఏంటంటే ఇన్ఫైనైట్ నాలెడ్జ్ యూ కెన్ ఎక్వైర్. ఇన్ఫైనైట్ స్కూల్కి వెళ్ళవసరం. నీకు కావాలంటే పరమహంస యోగానంద్ ఎక్కువ చదవలేదు, రామకృష్ణ పరమహంస చదవలేదు. మరి దేవుడు అంటారు కదా, ఆయన అరుణాచల్ ఎవరు రమణ మహర్షి, ఆయన ఎక్కువ చదవలేదు. మరేంటి మళ్ళీ ఇప్పుడు మాత అమృతానందమయం ఉంది ఎక్కడ త్రిమండ్రం దగ్గర. ఆమెం చదువుకోలేదు. ఆమె జాలర్ కుటుంబంలో పుట్టింది. చిన్నప్పుడు కొట్టేవాళ్ళు, స్కూల్కి వెళ్ళడానికి కొట్టేవాళ్ళు, పని చేస్తానికి తిండి పెట్టేవాళ్ళు కాదు. ఇవాళ వరల్డ్ ఫేమస్. ఆమె త్రూఅవుట్ ది ఇయర్ క్యాంప్ ఇక్కడ కూడా క్యాంప్ వేస్తూ ఉంటుంది. మేలో అమ్మ అని ఉంటారు. మీకు తెలిసిన కేరళ నుంచి ఆమె మొత్తం యునైటెడ్ నేషన్స్లో ఒక కార్యక్రమం పెట్టారు. ఏదంటే పొల్యూషన్, దాని మీద లెక్చర్ ఇచ్చింది. ఆమె మలయాళీ, ఎక్కువ చదువుకోలేదు. మొత్తం స్క్రిప్చర్స్ అన్నీ చెబుతుంది. కారణం ఏంటంటే దట్ ఈజ్ వాట్ ఇస్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ యువర్ సోల్ హెస్ గాట్ దట్ క్యారెక్టర్. అనంతమైన నాలెడ్జ్ నువ్వు కెన్ ఎక్వైర్. ఒకటి. మూడోది అనంతమైన పవర్. నువ్వు ఏదన్నా చేయాలంటే చేయొచ్చు. అదే వివేకానందుడు చెప్పాడు, యూ గాట్ ఆల్ ది పవర్స్ విత్ ఇన్ మీ, యూ కెన్ డూ ఎనీథింగ్ ఎవ్రీథింగ్, యూ బిలీవ్ ఇట్ దట్ డోంట్ బిలీవ్ దట్ యూఆర్ వీక్ అంటాడు వివేకానందుడు. అదే దట్ ఈజ్ ద థర్డ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఆత్మ అన్నమాట. ఈ 3 ఉంటే మనిషి తెలుసుకుని ఉంటే ఈ గొడవలు రావు నాన్న. ఏంటంటే మనిషికి నేను చేయలేను ఎవరికని చెప్పామంట, ఇప్పుడు కాదు నేను చేయలేను అనే క్వశ్చన్ ఉండకూడదు. ఎవరికి ట్రై చేస్తాను, చెయ్యి. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ నాన్న. నువ్వు మెడిటేషన్ రోజుకు 1 గంట సేపు మెడిటేషన్ చెయ్యి. లాట్ ఆఫ్ నాలెడ్జ్, లాట్ ఆఫ్ అవేర్నెస్ నీకు తెలుస్తుంది. ఒకటి. రెండోది, రోజు 1 అరగంట నీ ఇష్టం వచ్చిన దేవుడి పేరు తలుచుకుంటా ఉండవు, అరగంట. ఓకే సార్, అయితే మీ లైఫ్లో ఇంపార్టెంట్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది ఎవరని చెప్తారు? నాకు ఇంపార్టెంట్ పర్సన్ నేనే. ఇప్పుడు చెప్తున్నాయి నాన్న, ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ అనేమి ఉండదు. ఒకడు వెళ్ళి సెకండ్ వరల్డ్ వార్లో విన్స్టన్ చర్చిల్ ఉన్నాడు చూసా, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్. వాడిని అడిగాడు, ఒరే ఆడు ఫ్రెండ్ కదా, నువ్వు అడుగు నీకు సహాయం చేస్తాడంటే అన్నాడు, లుక్ దెర్ ఇస్ నో బ్లడీ ఫ్రెండ్ అండ్ ఎనిమీ, ఇట్ ఈస్ ఆల్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. అంతేగాని ఇంపార్టెంట్ పర్సన్ ఈజ్ ఎ కంపారిజన్. ఇంపార్టెన్స్ ఈజ్ ఎ కంపారిజన్ నాన్న. కంపారిజన్ నో లిమిట్. నీకు ఇంపార్టెంట్ అనుకున్నాడు ఇంకోటి కాబట్టి సన్నా చేయవచ్చు. ఇప్పుడు మొన్నరా కేసీఆర్ చాలామందికి అందరూ దేవుడు అన్నారు, ఇవాళ మరి రిజెక్ట్ చేసి పారేశారు కదా. దెర్ ఇస్ నో ఇంపార్టెన్స్. అసలు నథింగ్ ఇస్ ఎవ్రీథింగ్ ఇస్ గాట్ ఇస్ యూనిక్. ఈవెన్ హిమాలయాలో ఉన్నటువంటి ఐస్ క్రిస్టల్ ఉంది సార్, ఇట్ హెస్ గాట్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్. పద్యానికి ఇంపార్టెన్స్ ఉంది, కానీ ఏనికి ఇంపార్టెన్స్ అన్నీ దే గాట్ దే ఈక్వల్ పవర్. ఈవెన్ చెట్టు ఉంది, చెట్టు ఓన్ చెట్టు ఈ గాలి లేకుండా నువ్వు బతకగలవా? మరి నాకు ఇంపార్టెంట్ పర్సన్ అనేది లేదు నాన్న. ఇప్పుడు అవసరాన్ని ఎవడో ఒక టైం వచ్చినప్పుడు నీకు ఇప్పుడు ఎలా ఉంటుందంటే ప్లాను జీవితంలో ఒక సమస్య వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నీకు యూనివర్స్ అరేంజ్ చేస్తుంది. ఆ అవసరాలన్నింటినీ అరేంజ్ చేస్తుంది. దాని ఇంపార్టెన్స్ ఇది ఏదంటే యూనివర్స్లో బిల్టప్ అనమాట. అంతేగాని దేనిలో ఇంపార్టెన్స్ అనేది ఈ ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ అనే ఉండదు. ఈ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ కాదు. అయితే హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏదని చెప్తారు? మీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఎవ్రీడే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకేం చెప్పాడు తెలిసిన, ఈయన సత్య సాయిబాబా బీ హ్యాపీ అన్నాడు. అంటే ఏంటి? ఎప్పుడు సంతోషంగా ఉండటమే. దేని సంతోషం లేకుండా ఉండటం అనేది ఉండదు నాన్న. ఎప్పుడు హ్యాపీ, బీ హ్యాపీ. అంటే నీ కోపంగా ఉందా ఎవడన్నా ఉంటే, అవును ఆ టైంలో నువ్వు కోపంగా ఉన్న తర్వాత హ్యాపీ, యూ షుడ్ కమ్ బ్యాక్ టు ది ఒరిజినల్ హ్యాపీ. నేను అదే చెప్పాను కదా, వన్ ఆఫ్ ది క్యారెక్టర్స్ ఆఫ్ ఆత్మ ఈజ్
ఎవర్ లాస్టింగ్ లవ్, ఈ ప్రాక్టీస్ ఎవర్ లాస్టింగ్ లవ్. ఎందుకో కోపం అనేది ఉండదు. ఇప్పుడు ఎవడన్నా ఏదో పని చేస్తున్నాడు, ఇప్పుడు ఆడు ఉచ్చపోతున్నాడు కదా, ఎందుకు ఉచ్చపోతున్నాడు అని అడుగుతాను. అంత మాత్రం నాకు హ్యాపీగా లేకపోతాం కాదు. అక్కడ చేయకూడదు ఆ పని.